మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జానీ జానీ ఎస్ పాప చెప్తే ఎలా ఉంటుంది. జానీ జానీ ఎస్ పాపలో 2 క్యారెక్టర్స్ ఉంటాయి, జానీ క్యారెక్టర్, పాప క్యారెక్టర్. అయితే మన చంద్రబాబు నాయుడు గారు జానీ జానీ అనేది పాప క్యారెక్టరు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మన రాజకీయాల్లో ఉన్నాం, ఇంత ప్రశాంతంగా ఉంది కాబట్టి సరదాగా మనం మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం, ఇలా చిన్నప్పుడు జ్ఞాపకాలను అమరేసుకుందాం అని ఇద్దరు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పద్యం చెప్పుకుంటూ పోయం చెప్పుకుంటే ఎలా ఉంటుంది. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప అని తెలియజేసుకుంటా ఉన్నాను, టెల్లింగ్ లాయిస్ అన్నొచ్చాడని చెప్పండి, అబద్ధాలు మాత్రం ఎవరు ఆడేయడానికి లేదు, ఓపెన్ యువర్ మౌత్ అని ఈ స్టైల్లో ఉంటుంది. అలానే రోసయ్య గారు, వి హనుమంతరావు గారు, వీళ్ళిద్దరూ ఒక సినిమా డైలాగ్ చెప్పుకుంటే ఎలా ఉంటుంది. మగధీర చిత్రంలో శ్రీహరి గారు అలానే రామ్ చరణ్ గారి డైలాగ్ ఉంది. శతద్రోహ వంశం 100 మందిని చంపిగాని చావని వీర వంశం మాన్సింగ్, ఈ డైలాగ్ ఉంది. దాని తర్వాత భైరవా ఆ రాకుమారిని వాడికి ఇస్తానని మాటిచ్చానురా, ఆ రాకుమారిని నాకు వచ్చి అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా, నీకు మాటిస్తున్న షేర్ ఖాన్. ఈ డైలాగ్ని ఇక్కడ శ్రీహరి గారి ప్లేస్లో రోసయ్య గారు ఉన్నారు, అక్కడ వి హనుమంతరావు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎలా డైలాగ్ చెప్తున్నారు. శతద్రోహ వంశం 100 మందిని చంపినా కూడా చావును వీర వంశం, ఇలా మానసింగ్ ఏడీడు, ఇదిగో మానసింగా నువ్వు చెప్పిన చరిత్ర ఉట్టి బుర్ర కథ చెత్త కథ నిరూపిస్తా, ఇదిగో భైరవా కొంచెం ముందుకు రా, ఆయనకులా గర్వలేను, ఆ రాకుమారిని ఇచ్చేసావనుకో నిన్ను నీ రాజ్యాన్ని మరి నీకు అప్పచెప్తే ఏమంటావయ్యా. అల్లో నేను ఒకరే చెప్తా ఉన్నా 100 మందిని కాదు ఎంతమందిని పంపించుకో, నీ ప్రేరణతో సరే బాయ్, ఏముంది బాయ్, ఇప్పుడే షుగర్ ట్యాబ్లెట్లు వేసుకుని వచ్చాను, నీతో మాట్లాడడానికి ఏం లేదు, ఏమున్నా కానీ శాంతి చర్చలతో కూర్చొని మాట్లాడుకోవాలి, అరుసులు గిరుసేందుకు బాయ్, ఇంకేముండదు బాయ్. ఈ స్టైల్లో ఇలా కొత్తగా చేసుకోవచ్చు. అలానే మన సాయి కుమార్ గారు వాయిస్ వేరియేషన్స్ రకరకాల, సుమన్ గారు చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, రాజశేఖర్ గారు చెప్పినప్పుడు అయ్యయ్యో నాకు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు రేఖా గారు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే జీవితం అని రాజశేఖర్ గారి స్టైల్లో సాయి కుమార్ గారు అలా చెప్తారు. ఇదే సాయి కుమార్ గారు రజనీకాంత్ గారికి భాషలో రజనీకాంత్ గారి స్టైల్కి తగ్గట్టు చెప్పే డైలాగ్ ఎలా ఉంటుంది. అలానే మన పెద్దరాయుడు సినిమాలో ఆ స్టైల్ ఎలా ఉంటుంది. ఈ 2 సినిమాల్లో రజనీకాంత్ గారికి సాయి కుమార్ గారు చెప్పారు, ఆపరా ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుక తెగ్గొస్తా, ఈ స్టైల్ మన పెద్దరాయుడులో. అలానే భాషలో యాంటోనీ భాష ఎదురెదురు కూర్చునిమా, ఏంటి మా నీకేం నన్ను కలవాలన్నా అంట, చెప్పు నువ్వు మా రంగనాయకుడు కొడుకేవు కదా, చెప్పు మాణిక్యం. మాణిక్ భాష రే ఉంటే నీ గొడవలు ఉంటాయి, నాకు గొడవలు ఉంటాయి, చస్తే నువ్వు చావాలి లేకపోతే నేను చావాలి, ప్రజలు కాదు సామాన్య ప్రజలు కాదు, నిన్ను 7 రోజులు లేపేస్తా. నన్ను 7 రోజుల్లో లేపేస్తాను, అటు చూడబే అని సాయి కుమార్ గారు మన రజనీకాంత్ గారి స్టైల్ ఎలా ఉంటుంది. అలానే సాయి కుమార్ గారు ప్రస్థానం సినిమాలో ఆ వేరియేషన్ ఎలా ఉంది. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలో విలన్లో లేరే నాటకంలో మనిషిలో కురుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి వారిని శాసించేది ఒక్కటే ఆకలి, ఏం తెలుసురా ఈ రాజకీయాల గురించి అని సాయి కుమార్ గారి స్టైల్, సాయి కుమార్ గారి వేరియేషన్ ఇలా ఉంటుంది. ఇదే సాయి కుమార్ గారు మన నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్ గారి డైలాగ్ని సాయి కుమార్ గారు చెప్తారు. ఉదయ్ కిరణ్ గారు చాలా సౌమ్యంగా చెప్తూ ఉంటారు. చీచి మీ పెద్దోళ్ళు ఉన్నారే, కుళ్ళం గోత్రం అంటే 100 లక్ష కారణాలతో మమ్మల్ని విడదీస్తూ ఉంటారు, రేపు 6 గంటలకి నాకు వసుకు పెళ్ళి. ఇది ఆ స్టైల్ మన సాయి కుమార్ గారి. మీ పెద్దోళ్ళు ఉన్నారు చూడు, కులం గోత్రం అంటూ 100 లక్ష కారణాలతో మమ్మల్ని విడదీస్తారు, రేపు 11 గంటలకి నాకు వసుకి పెళ్ళి, ఏం
రేపు 6 గంటలకి అని ఈ రకరకాల వేరియేషన్తో ఇలా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ బంగారు తల్లి. మీ నామధేయము? రేఖ. రేఖ. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు అక్షాంశాలు రేఖాంశాలు అని చదువుకున్నాం. ఆ రేఖాంశాలు ఎలా ఉంటాయో మేము చూడలేదు, కానీ మా కనుల ముందురా చందమామలాగా వెలిగిపోతున్న రేఖా గారు మమ్మల్ని ఈరోజు ముఖాముఖి ఇంటర్వ్యూ చేయటం బహుదానందంగా ఉందని మనం చేసుకుంటూ తర్వాత ప్రశ్న ఏమిటో సంధించండి రేఖా గారు. ఇప్పుడు బాలయ్య బాబు గారు అయితే మీ నట వారసత్వాన్ని నిలబెట్టారు కదా, దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నా. తెలుగులో ఒక పద్యం ఉంది, ఏమిటంటే పుత్రుడు ఎదిగిన తరువాతే తండ్రికి పుత్రోత్సాహం ఉంటుంది అని. అటువంటి పుత్రోత్సాహాన్ని నేను పొందాను. ఎందుకంటే అప్పట్లో మాతో పాటు కూడా నటించారు. ఆ తర్వాత తను హీరోగా పరిచయం అయిన తర్వాత ఒక పౌరాణికం ఏమిటి, ఒక సాంఘికం ఏమిటి, ఒక బ్రేక్ డాన్స్ ఏమిటి, ఒక భరతనాట్యం ఏమిటి, ఏదైనా కానీ అవలీలగా నటిస్తూ ఎందరో ప్రజాదరణ పొందినవారు మా బాలయ్య బాబు గారు. ఒక రాయలసీమ చిత్రం ఏమైనా, ఒక రాజుల సినిమా అయినా, ఒక కామెడీ సినిమా అయినా ఏ పాత్ర అయినా అవలీలగా పరకాయ ప్రవేశం చేస్తున్నాడు. ఈ మధ్య ఎంతో అద్భుతంగా పాటలు కూడా పాడుతున్నాడు మా అబ్బాయి. ఒక గాయకుడిగా, ఒక నటునుడిగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా, ఒక సేవాతత్వం కలిగిన హృదయం కలిగిన వ్యక్తిగా ఎందరో పేదలకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవ చేస్తున్న మా అబ్బాయిని చూస్తుంటే స్వర్గాన మేము మహదానందంగా ఉన్నాం. రేఖ, ధన్యవాదములు. ఇలా రామారావు గారు ఇలా మీతో ముఖాముఖి కూర్చొని మాట్లాడితే ఇలా ఉంటుంది. అంటే మామూలుగా ఏంటంటే మిమిక్రీ అంటే రామారావు గారు అయితే ఇలా చేస్తారని, సుప్రీంకోర్టులో తీర్పు జరిగితే న్యాయం జరగవచ్చు, జరగరావచ్చు. మిస్టర్ ఏమంటావయ్యా? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం సినిమాలో చాలా దీనంగా ఒక డైలాగ్ చెప్తారు సంధ్యతో, లవర్తో. ఆ డైలాగ్ ఎలా ఉంటుందో చెప్తాను. ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అంటే, ఏది ఇంకొకసారి చెప్పు, ఈ ఒకే ఒక్క మాట కోసం నేను నా చదువును కోల్పోయాను, నా తండ్రిని కోల్పోయాను, ఈ స్టైల్లో ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగు చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు నాకు కొంచెం తిక్కు ఉంది, కానీ దానికి ఒక లెక్క ఉంది, ఆ తిక్కేమిటో చూపిస్తాను, మీ లెక్కలని తేలుస్తాను అన్నది చిరంజీవి గారి స్టైల్ ఎలా ఉంటుంది? నాకు కొంచెం తిక్కు ఉంది, కానీ దానికి ఒక లెక్క ఉంది, ఆ తెక్కేవో చూపిస్తాను, మీ అందరూ లెక్కలు తేల్చేస్తాను ఏమనుకున్నావా? చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తానా.